ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాలు మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుండి ఇలా వ్రాయబడి ఉన్నది. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో, త్రోవ పక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండని జనులు వారిని గద్దించిరి. గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా, వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. చదువుకున్నటువంటి లేఖన భాగాలను బట్టి వాక్య పరిచర్య చేయడానికి మన మధ్య సేవకులు, వ్యవస్థాపకులు సుందరవయ్య గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందిస్తారు. అందును బట్టి వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ వాక్య భాగము మత్తయి గారు రాసిన సువార్తలోనిది. ఆ సువార్తలో యేసు ప్రభు వారు చేసిన ఒక అద్భుతమును గురించి సువార్తికుడైన మత్తయి గారు విపులముగా రాశారు. ఆ అద్భుతము ఏమిటి అంటే, గుడ్డివాని కన్నులు తెరవబడటం. ఈ మత్తయి రాసిన ఈ భాగమును మనము చూసినట్లయితే, యేసు ప్రభు వారి శిష్యులతో యెరికో పట్టణమునకు సమీపముగా ఉన్నట్టు మనము గమనిస్తూ ఉన్నాం. ఈ యెరికో పట్టణము పాపమునకు నిలయము. ఆ పట్టణములో ఎన్నో పాపక్రియలు జరుగుతూ ఉంటుంటాయి. సాతాను వారిని ప్రేరేపించి అనేకమైన వ్యసనాల గుండా వారిని తీసుకువెళ్ళి దేవునికి విరోధముగా వారు నడుచుకునేలాగా చేస్తూ ఆ పట్టణ ప్రజలనందరినీ కూడా పాడు చేసే స్వభావముతో ఉన్నవారు ఆ పట్టణము నిండా ఉన్నారు. దేవుడు ఎందుకు వచ్చాడండి పరలోకాన్ని విడిచిపెట్టి? పాపులను రక్షించుటకు. పాపులైన మానవులను రక్షించటానికి పరమనున్న దేవుడు భూలోకమునకు వచ్చాడు. వచ్చిన వాడిప్పుడు పాపముతో నింపబడి పాపపు క్రియలతో ఉండి ఆ నాశనానికి పోచూ ఉన్న ఆ యెరికో పట్టణానికి సమీపముగా ఉన్నాడు. ఈ యెరికో పట్టణమునకు సమీపముగా వచ్చిన తర్వాత అక్కడ మొదట వచనం, మన చదవబడిన మొదటి వచనములో మనము చూస్తే 29వ వచనాన్ని చూస్తే, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట నడిచెను. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ అనేక మంది ప్రజలు ఆయన మాటలు వినడానికి, అద్భుతములు చూడడానికి, ఆయన ప్రేమను పొందడానికి తండోపతండాలుగా వెంట వెళుతూ ఉన్నారట. వెంటనే అంటున్నాడు అక్కడ ఆ వచనం దగ్గర, ఇదిగో, త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు. అనగా యెరికోకు సమీపములో ఎవరున్నారట? ఇద్దరు గుడ్డివారు. చాలా మంది బైబిల్ పండితులు ఈ ఇద్దరు గుడ్డివారు కొరకు ఆత్మీయంగా కొన్ని విషయాల్ని వెల్లడిపరిచారు. ఆ ఇద్దరు గుడ్డివారు దేనికి సాదృశ్యముగా చెప్పారంటే, ఒక గుడ్డివాడు యూదులకు సాదృశ్యముగా చూపబడినట్టు వారు చూపించారు. మరొక గుడ్డివాడు అన్యులకు.
అంటే ఈ ఇద్దరు గుడ్డివారు ఒకరు యూదులకు సాదృశ్యముగాను మరొకడు అన్యులకు సాదృశ్యముగాను చూపబడ్డారు. అంటే యూదులు ఏ రీతిగా అయితే రక్షకుడు ఈ లోకానికి వచ్చి బెత్లెహేములో పుట్టి రక్షణ కార్యము నెరవేరుస్తూ ఉండగా ప్రవచనాలున్నా ధర్మశాస్త్రాలు ఉన్నా దేవుని ప్రత్యక్షత ఉన్నా వారు కన్నులు ఎలాగైతే మూయబడి ఉన్నాయో ఆ రీతిగా ఈ గుడ్డివారిలో ఒకడు కన్నులు మూయబడి ఉన్నాయి. అంటే యూదులు కన్నులు దేవుణ్ణి చూడలేకుండా మతం మత్తులో, జాతి మత్తులో, అహంకారపు మత్తులో, గొప్పతనపు మత్తులో మూయబడి ఉన్నాయి. గుడ్డివారైపోయారు, అంధులైపోయారు. ఇక రెండవ వాడిగా చూసినప్పుడు అన్యులంటే ఎవరు? యూదులు కాని వారందరినీ కూడా అన్యులనే పిలుస్తారు. ఈ అన్యులు అనేక విషయాలలో ఆరాధన చేస్తారు. సూర్య చంద్ర నక్షత్రాది వృక్ష సర్ప సరీసృపాలను, జంతువులను, మనుషులను పూజిస్తారు. కానీ పరలోకము నుండి దేవుడు భూమి మీదకు వచ్చాడు, ఆయన యేసయ్య అంటే ఆయన్ని అంగీకరించకుండా యేసును వ్యతిరేకించే గుడ్డివారు అన్యులు. ఈ ఇద్దరు గుడ్డివారు ఒకళ్ళు యూదులకు గాను ఒకడు అన్యులకు గాను వివరించబడింది. ఇక రెండవదిగా చూస్తే ఒక గుడ్డివాడు ధర్మశాస్త్రము కలిగి ఉన్నవాడు యూదుడు, ఒక గుడ్డివాడు ధర్మశాస్త్రము లేని ఇష్టానుసారము జీవితము కలిగి ఉన్నవాడు అన్యుడు. కాబట్టి ఈ ఇద్దరు గుడ్డి వారికి ఏమి లేదు మాట, ఇక్కడ దృష్టి లేదు, చూపు లేదు. కాబట్టి ఈ చూపు లేని వీరిని వాక్యము ఏమంటుందంటే త్రోవ పక్కన ఉన్నవారు అని పిలుస్తుంది. త్రోవ పక్కన ఉన్న గుడ్డివారు అని పిలుస్తుంది. యేసు ప్రభు వారు ఒక చక్కని ఉపమానము చెబుతారు. ఆయన ఏది చెప్పినా అందరికీ అర్థమయ్యేలాగా ఉపమానముల ద్వారా బోధించేవారు. అలా బోధిస్తున్న ఉపమానములో ఒక చోట మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూద్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయము యేసు ప్రభు ఏమంటున్నారు? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తపడిన వాక్యము ఎత్తుకొని పోవును. ఆయన ఒక వాక్యము గురించి చెబుతూ ఉన్నారు. దేవుని వాక్యము విత్తబడిన విత్తనముతో సమానము. విత్తువాడు వస్తున్నాడు, దేవుడే వాక్యమును తీసుకొని వచ్చాడు. సేవకులు వాక్యమును బోధిస్తున్నారు, సువార్తికులు వాక్యమును చెబుతున్నారు, కొందరు వింటున్నారు. ఆ విన్న వాక్యమును వెంటనే సాతానుడు పట్టుకుని పోతున్నాడు. ఎందుకు పట్టుకుని పోతున్నాడంటే వారిని ఎలా పోల్చాడంటే త్రోవ పక్కన ఉన్నవారుగా పోల్చాడు. అంటే త్రోవ పక్కన ఉన్న ఆ గింజలు పక్షులకు తొందరగా దొరుకుతాయి. అలాగే ఎవరైతే వాక్యమును హృదయంలోనికి తీసుకోరో, హృదయంలో పదిలిపరుచుకోరో, విన్నాములే వాక్యం, ఈరోజు వెళ్ళాములే, ఈరోజు కూర్చున్నాములే అనే స్థితిలో ఉంటారో అలాంటి వారికి పోల్చబడింది ఇది. త్రోవ పక్కనున్నవారు ఎవరట? కన్నులుండియు గుడ్డివారిగా ఉన్నారు. వీరు కన్నులున్నా సరే ఎలాగ చూడబడుతున్నారంటే గుడ్డివారిగా ఎంచబడుతూ ఉన్నారు.
దేవుని వాక్యం అదే చెప్పబడుతుంది. యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, విత్తువాడు విత్తుతూ ఉన్నాడు. అలా విత్తుతూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి. ఆ త్రోవ పక్కన పడిన విత్తనములను సాతానుడు ఎత్తుకుపోయాడు. అలాగే వింటున్న మన హృదయములో వాక్యము విత్తబడేలాగా హృదయము తెరిచి ప్రభువుకి ఇచ్చి ఆ వాక్యము విన్న వారి దగ్గర నుండి సాతానుడు ఎట్టి పరిస్థితుల్లోని వాక్యమును ఎత్తుకుపోలేదు. ప్రభువు చెబుతూ ఉన్నాడు, గుడ్డివారంటే మరెవరో కాదు, వారు విన్నను వాక్యము గైకొనన వారు, వాక్యం ప్రకారము జీవించిన వారు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఈ పౌలుగా పిలువబడక ముందు సౌలు అనే పేరుతో ఉన్నాడు. ఈ సౌలు ఆనాడు ప్రధాన యాజకులతో సంబంధము కలిగిన వాడుగా ఒక మంచి స్థాయిలో ఉన్నవాడు. అలాంటి పౌలు మతాపేక్ష కలిగిన వాడు. పౌలుకైతే మతాపేక్ష అంటున్నాం. ఈనాడు పౌలు లాంటి వాళ్ళే ఎంతోమంది ఉన్నారు. మా మతమే గొప్పది, మేము చేస్తున్నదే శ్రేష్టమైనది, మేము అనుసరిస్తున్నదే చాలా ఉన్నతమైనది, పురాతనమైనది అని చెప్పుకొని మత స్వేచ్ఛను హరించి ఇతర మతస్థుల్ని హింసించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాడే ఈ పౌలు. ఈ పౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ రోజులలో ఎవరైనా యేసుక్రీస్తు బోధలు కానీ, సువార్త కానీ, ప్రార్థనలు కానీ, వాక్యము కానీ చెబుతుంటే అటువంటి వారు ఆడవారైనా మగవారైనా ఎవరినైనా పట్టుకునేవాడు, బాధించేవాడు, హత్య చేయించేవాడు. అలాంటి దుర్మార్గమైన గుణాలు కలిగిన ఈ సౌలు అతను చేస్తున్న పాపపు పనులు చాలక యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులతో, దమస్కులో కొందరు యేసు మార్గమున నడుచుకుంటున్న వారు ఉన్నారట, నేను దమస్కు వెళ్ళి అక్కడ ఎవరైతే యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తారో వారిని పట్టి తీసుకొచ్చేలాగా నాకు అడ్రస్ ఇవ్వండి కాగితాలు తీసుకుని బయలుదేరాడు. ఎక్కడికి? యెరూషలేము నుండి దమస్కుకు. అది మిట్ట మధ్యాహ్నపు వేళ. ఎప్పుడైతే అక్కడికి వెళ్తూ ఉన్నాడో యేసు యొక్క దర్శనము పౌలుకి కలిగింది. ఆ మధ్యాహ్న వేళ కోటాను కోట్ల సూర్యుల ప్రకాశము ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. ఆ వెలుతురును చూడలేక ఇప్పుడు సౌలు ఏమైపోయాడంటే అంధుడైపోయాడు. సౌలు ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ఈ గుడ్డివాడైపోయిన ఈ సౌలు ఏమీ కానరేక చీకటమై రోధిస్తూ ఉన్నాడు. అలాగ ఉన్న ఆ సౌలుకి ఒక ఉపకారం చేయాలని, తన బిడ్డగా తీసుకోవాలని దేవుని యొక్క తలంపుని బట్టి అననీయ దగ్గరికి ఒక వర్తమానము వెళ్ళింది. ఈ అననీయ దేవుని నమ్ముకున్న శిష్యుడు, భక్తిపరుడు, పరిశుద్ధాత్మ ఉన్నవాడు. అననీయ, పలానా దమస్కు ప్రాంతములో సౌలు అనేవాడు ఉన్నాడు. వాడు నన్ను చాలా హింసిస్తూ ఉన్నాడు, సంఘమును హింసిస్తున్నాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతని కన్నుల మీద చేతులుంచి ప్రార్థన చెయ్యి, నేను అతని కన్నులను తెరిపిస్తాను. అతని కన్నులను ఏం చేస్తాను? తెరిపిస్తాను. ఈనాడు ఎందరో మూసుకుపోయిన కన్నులతో ఉన్నారు. మన భారతదేశంలో చూస్తే ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, బెంగాలు, గుజరాత్ ఇలాంటి ప్రాంతాలలో సుమారు 12 రాష్ట్రాలలో దేవుని సువార్తను, దేవుని వాక్యమును వ్యతిరేకించి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అదొక నేరమైనట్టు. తాగడానక వెళ్ళు, రికార్డింగ్ డ్యాన్సులు చూడ్డానక నీకు ఎల్లు, ఎంజాయ్ చేయి. నువ్వు బూతు పనులు చేయి, బూతు మాటలు మాట్లాడు, బూతును ఆస్వాదించు, పాపాన్ని స్వీకరించు. పాపం ఎంత ఉంటే అంత చేసేసుకో, మేము పర్మిషన్ ఇస్తాం. కానీ యేసు ప్రభు మాట హృదయాన్ని మార్చే మాట, హృదయాన్ని శోధించి నేను పాపిని అని తెలియజెప్పే మాట మా ప్రాంతంలో చెప్పకూడదు. అలా చెబితే మా వాళ్ళందరూ మారిపోతారు. మీరు ఇక్కడ వాక్యము చెప్పకూడదు, వాక్యము ఇక్కడ వినిపింపబడకూడదు అని అక్కడ అనేకమైన కండిషన్స్ పెడుతూ ఉన్నారు. వాక్యం చెబుతున్న వాళ్ళని జైల్లో పెడుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళని జైల్లో పెడుతున్నారు, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. కారణం ఏంటంటే సాతానుడికి మనుషులు బాగుపడటం ఎంత మాత్రమో ఇష్టం ఉండదు. మనుషులు బాగుపడటం ఎంత మాత్రమో ఇష్టపడ్డవాడు. వాడు గుడ్డివాడు సాతానుని అనుసరిస్తున్నవాడు. ఈ పౌలు అలాంటి వాడే. అందుకే యేసు యొక్క శిష్యులను అనేక రీతిలుగా బాధ పెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే సౌలును సంధించాడు, గొప్ప వెలుగుతో కొట్టాడు. ఆ వెలుగు తాళలేక ఏమైపోయిందంటే ఈ సౌలుకి కళ్ళు రెండూ పోయాయి. సౌలుకి ఏమైపోయాయి? కళ్ళు రెండూ పోయాయి. ఇప్పుడు అననీయ వచ్చాడు. అననీయ అనే శిష్యుడు వచ్చి ప్రభువు చెప్పినట్టే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే చూడండి అమ్మా, అపోస్తుల కార్యాలు తీయండి ఒకసారి. 9వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, అక్కడ 18వ వచనం, 17-18 కలిపి చదువుతాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగేను. ఈ కన్నులు మూసుకుపోయిన ఈ సౌలును దేవుడు ఏం చేశాడంటే ఆ పొరలు రాయేలాగా చేశాడు. ప్రియమైన విశ్వాసి, ఈనాడు అనేక మంది మన చుట్టూ ఉన్నవారు ఉన్నారు. ఈ సౌలు లాంటి వారే. వారేం చేస్తూ ఉన్నారంటే అంధకార క్రియలను అనుసరిస్తూ అందులై జీవిస్తూ ఉన్నారు. ఈ త్రోవ పక్కనున్న గుడ్డివారు కూడా అట్లాంటి పాపములోనే, అట్లాంటి శాపములోనే ఆ రీతిగానే జీవిస్తూ ఉండగా మరి దేవుడు అట్లా ఆధారంతో వెళ్తున్నాడని, యేసు ప్రభువు ఆ ప్రాంతము గుండా వెళ్తున్నాడని వారికి తెలిసింది. తెలిసినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే యేసు వెళ్తున్నాడన్న మాటను వారు విన్నారు. యేసు వెళ్తున్నాడన్న మాట వారు ఏం చేశారండి? విన్నారు. ఈ చూపు లేని ఈ పాపులు, దేవుణ్ణి చూడలేని ఈ పాపాత్ములు 3 విషయాలు చేశారు. ఎంతకాలం రా మనం చీకట్లో ఉంటాం? ఎంతకాలం మనం చూపు లేకుండా ఉంటాం? ఎంతకాలం ఈ పాపంలో జీవిస్తాము? అదిగో ఎవరో మహానీయుడు వస్తున్నాడట, ఆయన పేరు యేసు ప్రభువట, ఆయనలో ప్రేమ ఉందట, ఆయన దేవుడిగా ఎంచబడిన వాడు, ఆయన దేవుడే ఈ దారిన వస్తూ ఉన్నప్పుడు మనము ఆయన మాటలను విందాం. ఆయన ఏమేం చేశాడో, ఏ అద్భుతాలు చేశాడో అనేక మంది ద్వారా విందాం. వినిటి వాళ్ళని ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. చూడండి, అక్కడ వారు విన్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనము. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని యేసు నీ ప్రాంతమునకు వచ్చినప్పుడు, ఆహా ఈయన ఎవరో అని నువ్వు వినగలగాల. అరే ఆ ఎవరో దేవుణ్ణి ప్రకటిస్తున్నారు, ఆ దేవుడు మా దేవుడు కాదంటే లోకమంతటికి ఒకటే దేవుడు ఉంటాడు, సృష్టికర్త ఒకటై ఉంటాడు. మన పుట్టుకకు ఒక తండ్రే ఉన్నట్టు
ఈ సృష్టికి ఒక సృష్టికర్త మాత్రమే ఉంటాడు. కాబట్టి వాక్యము వస్తుంది, దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యం చెప్పడానికి వస్తున్నారు, వాక్యము వినిపించబడుతుంది. ఆ వాక్యము మనం ఏం చేయాలి? వినాలట. ఆ వాక్యం మనం ఏం చేయాలి? వినాలి. వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగుతుంది. ఎవరైతే వాక్యమును వింటారో ఆ వినటం వలన విశ్వాసము కలుగుతుందట. ఎవరో ఒక అన్యురాలు ఒక గ్రౌండ్లో ఒక ఓపెన్ మీటింగ్ పెట్టారు. ఆ ఓపెన్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ సేవకుడు వాక్యం చెబుతున్నాడు. చాలా బాధలో ఉన్నట్టుకుంది, ఇబ్బందుల్లో ఉన్నట్టుకుంది. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందట. కూర్చున్నప్పుడు దేవుని వాక్యము సేవకుడి ద్వారా చెప్పబడుతూ ఉంది. ఆ చెప్పబడుతున్న వాక్యము ఈమె శ్రద్ధగా వింటుంది. శ్రద్ధగా వింటున్న ఆ వాక్యము ఆమె హృదయంలోనికి చొచ్చుకుని వెళ్తుంది. ఈ వాక్యము నన్ను తాకుతుంది, ఈ వాక్యము నా లోపలికి వెళ్తుంది, ఈ వాక్యము నా శరీరంలో ఉన్న దేహాత్మ కీళ్లను మూలికలను శోధిస్తుంది అన్నట్టు ఆమె వాక్యమును వింటుంది. ఆ వాక్యము వింటూ ఉండగా హఠాత్తుగా ఆమెలో మార్పు వచ్చేసింది. హఠాత్తుగా మార్పు వచ్చింది. ఏమిటయ్యా ఆ మార్పు అంటే, ఆమెకు ఎన్నో ఏళ్ళ నుండి కడుపులో ఒక పెద్ద గడ్డ ఉందట, ముదిరిపోయింది. అప్పుడు డాక్టర్ చెప్పారట, అమ్మా నువ్వు ఆఖరు దశలో వచ్చావు, నీ కడుపులో చాలా పెద్ద గడ్డ ఉంది. ఆ గడ్డను మేము ఆపరేషన్ చేద్దామని కత్తిరి పెట్టామా, కట్ చేశామా, ఆ చెడు రక్తం అంతా నీ కడుపులోకి వెళ్ళి కడుపు నుండి ఒంట్లోకి వెళ్ళిపోయిందంటే వెంటనే చచ్చిపోతా. ఆపరేషన్ చేయడానికి కూడా వీలుగా లేదు. బ్రతికినంతకాలం నేను రేపు మాపు చచ్చిపోతానులే అని నిర్ణయించేసుకుని జీవించని చెప్పి పంపేశారు. ఇప్పుడు ఆ బాధలో ఉందని దేవుడు వాక్యమును పంపిస్తూ ఉన్నాడు. వాక్యం వినిపించబడుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఓ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఏ బాధ నుండన్నా విడుదల పొందుతావు. నమ్మితే ఏ వ్యాధి నుండన్నా నువ్వు విడుదల పొందుతావు. ప్రతి వ్యాధి నిన్ను విడిచిపెడుతుందని చెప్పి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఈమె అన్నీ చూసింది. ఇంకా ఈ దేవుడే నాకు దిక్కని నమ్మింది. వినుటి వలన విశ్వాసం పుట్టింది. ఆ విశ్వాసం లోపల కార్యం చేసింది. కార్యం చేస్తే ఆమె కడుపులో ఉన్న గడ్డ ఏమైంది? పోయింది. కడుపులో ఉన్న గడ్డ పోయింది. ఆమె వెనకాలంతా రక్తం. చూశారు, పక్కన వాళ్ళు చూశారు, వాసన వచ్చేస్తుంది, దుర్వాసన వచ్చేస్తుంది. అమ్మ ఏమైందంటే, అయ్యా నా పరిస్థితి ఇది, డాక్టర్ గారు నన్ను 2-3 రోజుల్లో పోతావన్నారు. కడుపులో గడ్డతో ఉన్నాను, చచ్చిపోతావన్నాను అన్నారు. ఈ దారంటే వెళ్తుంటే ఈ మాటలు వినబడుతున్నాయి. ఎందుకు వచ్చానో నాకు తెలియదు. అక్కడ కూర్చున్నాను, ఆయన ఏం చెప్తున్నాడో అది వింటున్నాను. వింటుండగా నాలోకి ఒక విశ్వాసం వచ్చింది. యేసయ్య నన్ను తప్పక బాగు చేస్తాడు, యేసయ్య వల్ల నేను బాగుపడతానని విశ్వాసం వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఆ కడుపు అంతా లోపలికి లాగేసింది, చెడు రక్తం అంతా పోయింది. దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. వినాలి, మనం మనసు పెట్టి వినాలి. అందుకే వినుటి వలన విశ్వాసము కలుగునంటుంది దేవుని వాక్యము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరి మాటలు వినాలట? నువ్వు బాగుపడాలంటే ఎవరి మాటలు వినాలి? వాళ్ళ వీళ్ళు వస్తారు. ఈ తోవ పక్కన కూర్చున్న వాళ్ళకి వస్తారు, వాళ్ళ వీళ్ళు వస్తారు. వచ్చి ఏం చెప్తారు? వాళ్ళ ఇంటి పక్కాల కోసం, వాళ్ళకి కిట్టని వాళ్ళ కోసం, వాళ్ళకి నచ్చని వాళ్ళ కోసం రకరకాల పుకార్లు, రోమర్లు చెప్తారు. ఎన్నెన్నో
చెడు మాటలు, చెడ్డ మాటలు చెప్తారు. ఇలాంటి మాటలు వినొద్దు. ఇలాంటి మాటలు మీరు వినొద్దు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తు వలననే. ఎవరి మాటలు వినాలా? నీకు రక్షణ ఇచ్చే క్రీస్తు యొక్క సువార్తను వినాలి. ఇక ఏ మార్గము లేదు. వెళ్తే నరకానికన్నా పోతావు, లేదా పరలోకానికన్నా వెళ్తావు. పరలోకానికి వెళ్ళాలనుకుంటే నువ్వు ప్రభువు యొక్క మార్గమే ఎంచుకోవాలి. ఆ మార్గముకి వెళ్ళాలంటే వినాలి, ప్రభువు నందు విశ్వసించాలి. కాబట్టి ఈ గుడ్డివారు విన్నారు. అరే, దేవుడు మనం ఉన్న చోటుకే వస్తున్నాడట. మనం ఈ పక్కన రోడ్డు మీద కూర్చుని ఉంటున్నాం కదా, ఎప్పుడు కూడా భిక్షలు ఎత్తుకోవడానికి. ఈ నీచపు బతుకు నుండి, ఈ దౌర్భాగ్యపు స్థితి నుండి, ఈ పాప శాపముల నుండి విడిపించే దేవుడు ఈ దారంటే వస్తున్నాడట. ఆ వస్తున్న దేవుడిని మనము బ్రతిమాలుకుందాం. ఆ వస్తున్న దేవుడికి మనము మొర్ర పెట్టుకుందాం. వారు నిర్ణయించుకున్నారు. ఆ గుడ్డివారిద్దరూ నిర్ణయించుకున్నారు. మొదట వారు ఏం చేశారంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము కలుగుతుందన్న మాట ఈ త్రోవ పక్కన ఉన్న గుడ్డివారు కనిపెట్టారు. మనం విందాము. విని మనం ఏం చేద్దామంటే ప్రభువుని పిలుద్దాము. ప్రభువుని పిలుద్దాం. విన్న తర్వాత వారు ఏం చేశారు? రెండవది కేకలు వేశారు. విన్న తర్వాత ఏం చేశారండి? కేకలు వేశారు. చూడండి అక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయము 31వ వచనము. వీళ్ళు ఏం చేస్తున్నారట? ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుము, కరుణింపుము అని కేకలు వేస్తున్నారు. ఒకవేళ మానవులమైన మనము పాపములో ఉంటే, అంధకారములో ఉంటే, చూడలేని స్థితిలో ఉంటే మనం ఏం చేయాలట? దేవుడి వైపు చూసి ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేయాలి. కాపాడు అని కేకలు వేయాలి. ఇలా కేకలు వేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి ప్రాధేయపెడుతున్నప్పుడు మరి చుట్టూ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఊరుకోకుండా ఏయ్ నువ్వు కేకలేకు, నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు మాట్లాడకు, నువ్వు వాక్యం చెప్పకు, నువ్వు దేవుడి కోసం చెప్పకంటారు. అయినా వీళ్ళు వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో దేవుడు నిన్ను దాటిపోడు. నీ ప్రార్థన వింటలేదంటే కారణం ఏంటంటే నీలో అసూయ ఉంది, నీలో పాపం ఉంది, దేవుడికి ఇష్టం లేని అనేక దుర్లక్షణాలు ఉన్నాయి. అందుకని నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదు. అందుకే యెషయా గ్రంథంలో చెప్తాడు కదా, రక్షించ నేరకుండినట్లు ఆయన హస్తం కురచ కాలేదు, విన నేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన చెవులంటే ఒక్కొక్కసారి చెవుడు వచ్చేస్తుంది, మనకి దేవుడికి చెవుడు రాదు. ఆయన చెవులు మందము కాలేదు. కాబట్టి మరి ఎందుకు మన ప్రార్థనలు వింటలేదు? ఎందుకు మనం ఆయన సన్నిధిగా మనం ప్రార్థన చేరుకుంటలేదంటే కారణం ఏమిటంటే మనలో ఉన్న దోషములను, మనలో ఉన్న అతిక్రమములను ఆయనకి మనకి మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సంగమా, మీ ప్రార్థనలు నిలబడాలంటే మీ హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి, సత్యంతో జీవించాలి, ధర్మంతో జీవించాలి, నీతిగా జీవించాలి, ఇతరుల ఎడల ప్రేమను మీరు చూపించాలి. అలాంటప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు ఈ గుడ్డివారి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు విని నిలిచి వారిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి నేను మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు, నేను మీకేమి చేయాలని కోరుకుంటున్నారు అని అన్నప్పుడు ఆఖరిగా చూస్తే వారు ఏమంటున్నారంటే మాకు దృష్టి కావాలి ప్రభువా. మేము ఎన్నో ఏళ్ళుగా చీకటిలోనే ఉన్నాం, కళ్ళు లేని స్థితిలో ఉన్నాం. ఎవరు ఎలా ఉన్నారో, మనుషులు ఎలా ఉన్నారో, చెట్లు ఎలా ఉన్నాయో, పుట్లు ఎలా ఉన్నాయో, జంతువులు ఎలా ఉన్నాయో ఏమీ మాకు తెలియదు.
మేము లోకంలో ఉన్నాం కానీ ఈ లోకం ఎలా ఉందో మాకు తెలియనే తెలియదు. ప్రభువా, మాకు దృష్టినివ్వా. ఎప్పుడైతే దేవుడు జోక్యం చేసుకున్నాడో, దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారి యొక్క మొరను విని వారు కన్నులను తెరిచాడు. అలాగే మన ప్రార్థనలు వింటాడు దేవుడు. నువ్వు యథార్థ హృదయంతో చేస్తే కన్నులు తెరిచాడు. ఆ కన్నులు తెరిచి ఏమంటున్నాడు 33వ వచనంలో, వారు ప్రభువా మా కన్నులు తెరవవలెనండ్రి. కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. కనికరం ఉంది మన దేవుళ్ళో. ఏ దేవుళ్ళోని కనికరం లేదు. మన దేవుళ్ళో కనికరం ఉంది, ప్రేమ ఉంది, దయ ఉంది. అందుకే ఆయనకి కరుణామయుడు అని పేరు. ఆయన దయామయుడు, కృపామయుడు అని పేరు. కనికర సంపన్నుడైన ప్రతి వారి ఎడల కనికరం పడతాడు. కనికరం చూపించాడు వారి మీద. కనికరం చూపించడమే కాకుండా వారిని సమీపించి వారి కన్నులను ముట్టాడు. వారి కన్నులు ముట్టిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం అంటే, ఎన్నో ఏళ్ళు నుండి మూసుకుపోయిన వారి కన్నులు ఇప్పుడు తెరవబడ్డాయి. ఎన్నో ఏళ్ళ నుండి చూడలేకపోతున్న ఆ లోకమును, ఆ మనుషులను, ఆ బంధువులను, తల్లిదండ్రులను అందరినీ వారు చూసి ఆనందపడుతున్నారు. అందరినీ చూసి సంతోషపడుతున్నారు. అన్నిటికంటే ముందు దేవుడు చేసిన పనిని వారు ఎంతో గొప్పగా సాక్ష్యమిచ్చి స్తుతిస్తూ ఉన్నారు. అందుకే ఆయన వెంట వెళ్ళిరి అన్నారు. మనకేదన్నా దేవుడు మేలు చేస్తే దేవుడి వెంటే మనం వెళ్ళాలి. ఆయన వెంట వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళినా వెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసా? యేసు ప్రభు వారు వాక్యం ప్రారంభించే ముందు వెళ్ళి నా యేసయ్య దయ వల్ల నేను చూపును పొందానని చెప్తున్నారట. సాక్ష్యం. మేము ఇన్ని సంవత్సరాల నుండి గుడ్డివారమే బ్రతుకుతున్నాం, మాకు చూపు లేదు. ఆయన వచ్చి ముట్టుకున్నాడంతే మాకు చూపు వచ్చేసింది. సాక్ష్యం. యేసు ఇంకా రాలేదు వాక్యం చెప్పనాక అక్కడికి. ఇలా ఊరు ముందెళ్ళి గ్యాదర్ అయిన వారికి వారి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. మరి నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తే నీ తల్లికి చెప్తున్నావా? నీ పిల్లలకి చెప్తున్నావా? నీ బంధువులకి చెప్తున్నావా? ఎవరికి చెప్తున్నావు? నేను బ్రతుకున్నానంటే ఆ దేవుని వల్లనే, నేను బ్రతుకున్నానంటే యేసు వల్లనే అనే సాక్ష్యం నువ్వు చెప్పకపోతే నువ్వు నిష్ప్రయోజనమైన వాడు. కాబట్టి వీళ్ళు సాక్షులుగా మారారు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ గుడ్డివారు 3 పనులు చేశారు. ఒకటి ఏమిటంటే విన్నారు, లిజన్. రెండోది వాళ్ళు ఏం చేశారు? మొర్ర పెట్టుకున్నారు, ప్రేయర్. మూడోది ఏం చేశారంటే దృష్టిని పొందారు. ది గాట్ విజన్, దృష్టిని పొందారు. మనము కూడా ఇంకా దేవుణ్ణి చూడలేకపోతే ఈ వాక్యము మీరు విన్నారు, ఇప్పుడు మొరపెట్టుకోండి. దేవుడు మీ హృదయాన్ని తెరుస్తాడు, మీ ఆత్మనేత్రాలను తెరుస్తాడు. దేవుడు చేసే అద్భుతాన్ని ఇక నుండి మీరు చూడటం ప్రారంభించండి. దేవుడి వాక్యమును దీవించి మీ హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.